ఏపీలో 712 మంది తెలంగాణ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా 10 ఏళ్లకు పైగా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఏపీ నుంచి తెలంగాణకు బయలుదేరి వస్తున్న ఉద్యోగులు మళ్లీ సోమవారం పొద్దున్నే ఏపీకి వెళ్తున్నారు. సొంత రాష్ట్రానికి పంపాలని వేడుకుంటున్నారు. సీనియారిటీ పర్వాలేదని చెప్తున్నారు. ఇక ఈ నెల 6న హైదరాబాద్ లో తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రులు భేటీ జరగనుండడంతో తమ సమస్యను పరిష్కరించాలంటున్నారు ఉద్యోగులు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉద్యోగులు మొత్తం ఒక 712 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తెలంగాణ అంటే సొంత రాష్ట్రానికి తీసుకురావాలని వాళ్ళు వేడుకుంటున్నారు. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు 6వ తారీఖున సమావేశం కాబోతున్నారు హైదరాబాద్లో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అట్లనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా 2 రాష్ట్రాల విభజనకు సంబంధించినటువంటి అంశాల మీద సమావేశం కాబోతున్నారు. కాబట్టి సో మా సమస్యను పరిష్కరించండి. మేము దాదాపుగా 10 ఏళ్ల నుంచి అంటే 2014లో తెలంగాణ వచ్చినప్పుడు కమల్నాథన్ కమిటీ ఏం చేసిందంటే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల విభజన చేసింది. ఆ సందర్భంగా తెలంగాణలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ స్థానికత కలిగినటువంటి ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్కు అలాట్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కు అలాట్ చేసినప్పుడు కూడా చాలామంది ఉద్యోగులు సెక్రటేరియట్లో ఆందోళన చేశారు. మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము, తెలంగాణ రాష్ట్రంలోనే విధులు నిర్వహిస్తాము, మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ఇక్కడే ఉంటాము తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పారు. కానీ విభజన అంశాలు ఖచ్చితంగా విభజన ఆదేశాలను అప్పుడున్నటువంటి కమల్నాథన్ కమిటీ ఆదేశాలను పాటించాలి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ చాలామంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఉద్యోగులంతా కూడా తెలంగాణ స్థానికత కలిగినటువంటి వాళ్ళు 712 మంది కూడా. సో వీళ్ళందరూ కూడా 10 ఏళ్ల నుంచి అంటే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఉద్యోగులు 712 మంది పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఉద్యోగి సోమవారం ఉదయమే మబ్బులను అంటే ఉదయం ఎర్లీ అవర్స్లోనే వీళ్ళంతా కూడా ట్రైన్కి కానీ లేదంటే కార్లలో ఒక 4-5 కలిసి ఉద్యోగులు ఒక కారు తీసుకొని డైరెక్ట్గా విజయవాడ పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ కావచ్చు లేదంటే ఇతర హెచ్ఓడీలలో వాళ్ళు పనిచేసేవాళ్ళు. మళ్ళీ శుక్రవారం సాయంత్రము మళ్ళీ తెలంగాణ కంటే హైదరాబాద్కు వచ్చేటువంటి పరిస్థితి ఉండే. అంటే ఒక 5 రోజులు ఉద్యోగం, మళ్ళొక 2 రోజులు ఫ్యామిలీ కోసము మళ్ళీ హైదరాబాద్ లేదంటే తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి. ఇది 10 ఏళ్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, తెలంగాణ స్థానికత కలిగినటువంటి ఉద్యోగులు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా ఏపీలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ల పాటు అప్ అండ్ డౌన్ చేశారు. చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఉద్యోగులు చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లాంటి ఆవేదనలో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఉద్యోగులు వేడుకున్నారు. అక్కడ జగన్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఉద్యోగులు తమకు సమస్య అవుతుందని చెప్పారు. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. విభజన అంశాలను పెద్ద సీరియస్గా చర్చించలేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినా వేరువేరు అంశాల పట్ల, రాజకీయ అంశాల పట్ల చర్చించారే తప్ప ఉద్యోగులకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళని ఏ స్థానికత కలిగినటువంటి వాళ్ళకంటే తెలంగాణ స్థానికత కలిగినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు జరగలేదు. 4వ తరగతి ఉద్యోగులు కొంతమంది మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు తప్ప అప్పుడంత సీరియస్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ దృష్టి పెట్టకపోవడంతో చాలామంది ఉద్యోగులు ఇప్పటికీ ఏపీలో చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కొత్తగా వచ్చారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించుకుందాం, కాబట్టి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇద్దరు అనుకోవడం. ఆ సమావేశం 6వ తారీఖున హైదరాబాద్లో సమావేశం కాబోతున్నారు. కాబట్టి సో విభజన సమస్యలతో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, తెలంగాణ స్థానికత కలిగినటువంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి. ఏపీలో గత కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాం, మాకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి మా సమస్యను పరిష్కరించండి, తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పి వాళ్ళ ఆవేదనతో చెప్పారు. నిన్న కూడా అక్కడ ప్రభుత్వ అధికారులను కలిశారు ఏపీలో. సో ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి పరిగణలోకి ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకుంటారని చెప్పి మనం అనుకోవచ్చు. 712 మందితో పాటు మరికొంతమంది స్టేట్ క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఏపీలో ఉన్నట్టుగా మనకు ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. సో దాదాపుగా 224 మంది ఉన్నారు. సెక్రటేరియట్, హెచ్ఓడీస్, 9-10 షెడ్యూల్కు సంబంధించినటువంటి ఈ సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు.
వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావాలని చెప్పి చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలి. చాలామంది ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేయడం కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఇంకొక వైపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ కూడా చాలామంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది విభజన అప్పుడు కమల్నాథన్ కమిటీ ఆదేశాల మేరకు. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా భేటీ కాబోతున్నారు. కాబట్టి తమ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు కూడా కోరుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే ఉంది. దీంతో ఉద్యోగుల్లో కొంత సంతోషం కూడా వ్యక్తం అవుతుంది. ఇన్నేళ్ల పాటు 10 ఏళ్ల నుంచి కుటుంబాలకు దూరంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ అప్ అండ్ డౌన్ చేశాము. సో కాబట్టి ఇప్పుడు ఈ అంశం కొలిక్కు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కొంత సీరియస్గా దృష్టి పెట్టండి. అంటే విభజన అంశాలు 9-10 షెడ్యూల్ అంశాలతో పాటు ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ఏపీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కూడా తెలంగాణకు తీసుకురావాలని చెప్తున్నారు. ఈ తెలంగాణలో ముఖ్యంగా ప్యూర్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్థానికత కలిగినటువంటి ఉద్యోగులను మాత్రమే ఇక్కడికి తీసుకురావాలి తెలంగాణకు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ యొక్క విజ్ఞప్తిని వినతిని కొంత సీరియస్గా తీసుకొని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. సేమ్ టైంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే ఉంది. దీని మీద ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి.